రే చైత్ర ఉంది కదా మన క్లాస్ అమ్మాయి, నేను లవ్ చేస్తున్నానని చెప్పా కదరా. ఆ ఉంటే తను నన్ను చూసింది. రే ఒకే క్లాస్లో ఉన్నాక చూస్తారు కదరా. నన్ను చూసి నవ్వింది కూడా. నేను చూసి నవ్విందా? పళ్ళు ఎక్కలించి గట్టిగా నవ్విందా? నీకెలా తెలుసురా? ఎందుకంటే అప్పుడు నేను పక్కన ఉన్నా కాబట్టి. తను నవ్వింది నిన్ను చూసి కాదురా, వాళ్ళు జోక్ చేసుకుని నవ్వుకుంటున్నారు. రే తన రాజును ఎప్పుడు అన్నయ్య అనే పిలుస్తుంది, నన్ను అట్లా ఒక్కసారి కూడా పిలవలే. దీన్నేమనుకోవాలి? రే ఇంతకు నువ్వు ఒక్కసారైనా తనతో మాట్లాడేవారా? అట్లీస్ట్ తనైనా నీతో మాట్లాడిందా? లేదు లేదు కదా. మాట్లాడితే నిన్ను కూడా అన్నయ్య అని పిలుస్తుంది, సరేనా? రే తను నాకు మెసేజ్ చేసిందిరా. అవునా? ఏమని? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆపు, దాన్ని బర్త్డే విస్ అంటారా? రే ఇంకెన్ని రోజులు ఎలా ఉంటావురా? ప్రపోజల్ చేసే, ఏదైతే అయితే వద్దులే బాబోయ్. ప్రపోజల్నా? ఎలా రా? తనకు నేను నచ్చానో లేదో కూడా తెలియట్లేదు. ఒకసారి తను నన్ను లవ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది, ఒక్కోసారి తను నేను ఎవరో తెలియదు అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ కన్ఫ్యూజన్లో తనకు ప్రపోజల్ చేసినాక రిజెక్ట్ చేస్తే నేను అసలు తట్టుకోలేనురా. ఇలానే బాగుందిలే. రే మామ, తను ఆన్లైన్లోనే ఉంటుంది కానీ రిప్లై ఇవ్వట్లేదురా. నా మెసేజ్ కూడా చూడట్లేదు. ఇంకెవరితోనైనా చాట్ చేస్తుందంట. అలా ఏం ఉండదులేరా. అయితే ఆన్లైన్లో ఉండి ఏం చేస్తుందంట? రే తను వేరే వాడిని లవ్ చేస్తుంది, నేను రిజెక్ట్ కూడా చేసింది. వదిలేరా తన్ని. ఐ కాంట్ ఫర్గెట్ హర్. నా వాళ్ళు కావట్లేదురా. ఏంటి నిన్ను నువ్వే చూసుకున్నట్లుగా ఉందా? నీ కథలానే అనిపిస్తుందా? నాది అదే కథ. ఇదిగో నీ పక్కనున్నోడిదే అదే కథ, వాడు పక్కనున్నోడిదే ఇదే కథ. ఇది నీ కథ, నా కథ, మన కథ, మనందరి కథ. ప్రతి వన్ సైడ్ లవర్ కథ, లవ్లో ఉన్న ప్రతి ఇంట్రోవర్టర్ కథ. నువ్వు నీ బాధని ప్రేమని నీ ప్రాణ స్నేహితుడితో చెప్పుకున్నప్పుడు మీ మధ్య జరిగే సంభాషణలే ఈ కథ. నువ్వు లేని జీవితాన్ని నేను ఇమాజినేషన్ కూడా చేయలేనుగా. నా కలలన్నీ నీవే, కవిత్వంలో నువ్వు